హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @బటన్కు మామ ఈరోజు మనం మోటో బ్లాగ్ చేస్తున్నాం. మోటో బ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నామంటే కడెం డ్యామ్. కడెం డ్యామ్కి అయితే వెళ్తున్నాం. మంచిర్యాల నుంచి నిర్మల్ కడెం డ్యామ్ ఉంటుంది. మొన్న అంతకుముందు వచ్చిన వర్షాలకైతే కొట్టుకుపోతుందేమో అన్నంత భయం వేసింది. ఆ డ్యామ్ మొత్తం పలిగిపోతుందేమో, వాటర్ మొత్తం గ్రామాలని ముంచేస్తుందేమోనని పెద్ద భయం అయితే ఏర్పడింది. సో అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నట్టు. సో ఫాస్ట్గా మంచిగా ప్రకృతి అందాల మధ్య అటు చెట్లు ఉంటాయి. మొత్తం నిర్మల్ పోయే వరకు మొత్తం చెట్లే ఉంటాయి. మొత్తం కడెం డ్యామ్ అన్నట్టు, కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అన్నట్టు అది. సో మనం అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. చూడండి పక్కన ఎంత గ్రీనరీ ఉంటుందో. అక్కడ పోయేసరికి టైం 1:15 అవుతుంది. పోయేసరికి ఒక 1 or 2 అవర్స్లో వెళ్ళిపోతాం అన్నట్టు. యాక్చువల్లీ దీనికంటే ముందు మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వీడియో తీసుకున్నాం అన్నట్టు. అక్కడి నుంచి డైరెక్ట్ కదం డ్యామ్కి అయితే వెళ్తున్నాం. సో కడెం డ్యామ్ కాడ ఎట్లుంటుంది, ఏంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నేను నా వీడియో ద్వారా చూపిస్తాను. చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు, పోయిన వాళ్ళు ఉంటారు, విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ తెలుసు, అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎట్లుంటుంది ఏందనేది. కానీ చూడని వాళ్ళకి కూడా చూపించాలి కదా. చూడండి చుట్టుపక్కల మొత్తం ఈ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. మొత్తం ఎక్కడైతే అంతా ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు, అడవి ఉంటుంది అన్నట్టు. మధ్యలో మనకి వానర సేన కూడా ఎదురవుతుంది. అక్కడికి ఏంటంటే పిక్నిక్ స్పాట్ లెక్క అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు అన్నట్టు అక్కడికి. చూడండి చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఉందో, ఎంత ప్లెజెంట్. చూడండి వానర సేన కనిపించిందా? అండ్ ముందు కూడా మీకు ఇంకా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను పోయిన రోజున మాత్రం వర్షం పడ్డది అన్నట్టు. వెళ్ళే దారిలో కొంచెం జింకల పార్క్ ఒకటి కనిపించింది. సో అక్కడికి అయితే వెళ్ళేసి క్లోజ్ ఉందన్నట్టు. అంటే యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేసినంటే లాక్డౌన్ అప్పుడు వెళ్ళానట్టు. మొత్తం అన్నీ బంద్ చేసి ఉన్నాయి. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు అన్నట్టు. లాక్డౌన్ ఎప్పటిది వీడియో, లాక్డౌన్ అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు మళ్ళీ. సో ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి కానీ చాలా వరకు అప్లోడ్ చేయలేదు. సో అందుకే మళ్ళీ అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు. మనకి చాలా తక్కువ జింకలు కూడా కనిపిస్తాయి ఇక్కడ. 1-2 జింకలు కనిపిస్తాయి, అంత ఎక్కువ కనిపించాయి. చూడండి ఎట్లుందో. అక్కడ జింక వచ్చింది చూసారా? అది మనం ఏదో చెప్పడానికి ట్రై చేసినాం కానీ ఏం చెప్తాననేది తెలియదు. మొత్తం జింకల పార్క్ అన్నట్టు అది. సో మధ్యలో చాలా గ్రీనరీ ఉంటుంది. ఒక ప్రకృతి వనంలో మనం ప్రయాణిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా మన జర్నీ అనేది నడుస్తుంది అన్నట్టు. సో మోటో వ్లాగ్ చేయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. చేయాలి, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త ప్లేసెస్ తిరగాలి, అన్నిటి చేయాలి అని ఉంటుంది. కానీ టైం సరిపోదు, టైం ఉండదు. వర్క్, ఫ్యామిలీ అన్నీ చూసుకోవాలి కదా. మొత్తం మోటో వ్లాగ్ మీదనే ఉంటే జీవితం అనేది ముందుకు సాధించలేము కదా. సో టైం కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని అలా మోటో వ్లాగ్ అనేది చేస్తూ ఉంటాను అన్నట్టు. ఇంకా చూసారా ఎట్లండి జింక లోపలికి యాక్చువల్గా అయితే వెళ్ళనిస్తారు. కాకపోతే లాక్డౌన్ కాబట్టి మొత్తం క్లోజ్ చేసేసారు. వెళ్ళలేము, బయట నుంచి చూడాల్సి వస్తుంది. బయట నుంచి చూద్దాం మనం. సరే మనం అయితే ఇక బయలుదేరదాం. ఇక మా పల్సర్ చాలా వరకు ఈ పల్సర్ మీద హైదరాబాద్ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అలాగే లక్నవరం అంతే లక్నవరంకి వెళ్ళడం జరిగింది. లక్నవరం అది ఉంటుంది కదా, హోల్డింగ్ బ్రిడ్జ్ పార్లమెంట్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో అది కూడా లాక్డౌన్లోనే వెళ్ళడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా అప్లోడ్ చేయలేదు నేను ఎందులో. సో అన్నీ మెల్లమెల్లగా నా @బటన్కు ఛానల్లో మాత్రం అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఎంజాయ్ చేయండి. సో మన జర్నీని అయితే ఇలా సాగిద్దాం ముందుకి.
వచ్చేసినాం కదం నారాయణ రెడ్డి డ్యామ్. ఓకే, ఎప్పుడైతే మనం కడెం డ్యామ్కి అయితే వచ్చేసాము, వర్షం పడే అయిపోయింది అన్నమాట. అంతా వర్షం పడ్డది వచ్చే దాంట్లో ఇంకా ఇక్కడ నుంచి ఖరాబ్ అవుతా ఉన్నాయి, చూడాలని ఆపుకుంటూ వచ్చిన అన్నట్టు చూస్తూ ఉంటాం, చూసారా. ఉంటుంది. సో ఇప్పుడు మనం కూడా విజిట్ చేద్దాం అంటే బాగా డేటా అక్కడికి వెళ్ళిపోవచ్చు. 5-6 years బ్యాక్ ఒకసారి వచ్చిన అంతే, మళ్ళీ రాలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా. సో ఎలాగో మనం ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా కడెం డ్యామ్. కాబట్టి ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అన్ని చూడాలి. వాచ్ అండ్ ఎంజాయ్ కడెం డ్యామ్ మొత్తం చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం వాటర్, ఫుల్ ఆఫ్ వాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్. మొత్తం ధూమ్ధాము నా ఉంటుంది. సో చూద్దాం ఉంటుంది. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇటు వాటర్ మధ్యలో మనం తోడేకో ఇంకో విషయం ఒకటి చెప్పాలి. అదేంటి అంటే ఇంకోటి ఆ పక్క సైడ్లో ఉన్నది కదా, అంతా మొత్తం చేపలు వేస్తారు. అవి కూడా ఉన్నాయి. చేపలు వేసుకోవడానికి అట్లా ఏర్పాటు చేసినారు. ఇప్పుడు తీసుకున్నాం. ఇట్లా పోతా ఉంటారు కదా, దాన్ని తీసుకుంటూ ఉంటారు. కింద తల కళ్ళు తిరుగుతాను. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి. ఓకే, కరీం బజార్ దగ్గర ఉన్నాం. చూడండి బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్దది ఇది. 18 గేట్లు ఉన్నాయి మొత్తం టోటల్గా. గేట్లు మొత్తం టోటల్. దాని కింద దిగురు వాళ్ళు ఎట్లా దిగిరు, మనం కూడా పోదాం కిందికి ఒకసారి చూద్దాం. అవకాశం ఉంటే కిందికారు పోయి ఫుల్ ఆఫ్ వాటర్. కడెం డ్యాము కదం నారాయణ రెడ్డి అనే ఒక నాయకుడి పేరు మీద ఇది కట్టిర్రు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక్కసారి చూస్తే ఇక్కడనే ఉండకపోతుంది. 68,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు అందిస్తారు. నాకు కూడా తెలియదు, తెలుసుకున్నా. కదం నారాయణ రెడ్డి అనే పేరు మీద ఈ కడెం డ్యామ్ నామకరణం చేసారట.
1949లో స్టార్ట్ చేసిరట. 1949 నుంచి స్టార్ట్ చేస్తే 1956 అప్పుడు ఆ మధ్యకాలంలో దీన్ని నిర్మించారు, కట్టిర్రు, మస్తు కట్టిర్రు. కంచిల కరాక మొత్తం నా అనుకున్నది 12. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసి ఫోన్ అలా పడతాను భయంతో మెల్లమెల్ల తీస్తున్నా. ఫోన్తోనే కదా తీసేది. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and కింద నుంచి వ్యూ ఇది. నాకరా మావచ్చు కానీ వద్దులే, రిస్క్ ఎందుకు, దూరం కట్టే. హాయ్ ఎవ్రీవన్. ఇంకేనా ఒకసేపు కూర్చొని పోదామని చెప్పి ఇటు కిందికి వచ్చినా కదా, కింద చెట్టు కింద కూర్చొని చూస్తాను. అట్లనే ఇంకా బయలుదేరుతాయి. ఇక చీకటి పడుతున్నది మొత్తం. చీకట్లో వ్లాగ్ చేస్తున్నా చేయను, ఫోన్ కదా, ఫోన్లో ఏం కనిపించదు చీకట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కడెం ప్రాజెక్ట్ డ్యామ్ రైడ్ మీకు నచ్చుతాయి ఇట్లా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటాయట, దాన్ని నొక్కితే నా నోటిఫికేషన్లు అన్నీ వస్తాయట. మరి నొక్కరు మరి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను నేను. ప్రస్తుతానికైతే బాయ్, లెట్స్ గో. ఎక్కడికి? ఇప్పుడు మంచిర్యాలకి వెళ్తున్నా. డైరెక్ట్ మంచిర్యాలకి వెళ్ళేసి ఎంత టైం అవుతుంది ఇక ఎస్టిమేషన్ 2 hours చూపిస్తుంది కంటెల్ మంచిర్యాలకి. ఓకే, 2 hours వెళ్ళిపోతాం. ఇక వర్షం పడితే మెల్లమెల్ల పోవాల్సి వస్తుంది, చెప్పలేము, కానీ మెల్లమెల్లనే పోదాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. నేను మీ బద్రి నరేష్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నరేష్ బద్రి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, జై హింద్. Been looking around for some time.
House.